అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం దశ్యం యోరారుణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతియే దైవీ స్వస్తిన శ్రమః స్వస్తిర్మానుషేభ్యః ఓద్వం యద్భూతం యచ్చ మాలా నుంచోండి. శివే సర్వార్ధశాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. సరే, మనకి ఇది ఆఫీస్ కాబట్టి ఆఫీస్ ముందు ఇదే గుమ్మం మనకి లెక్క అండి, ఇదే లెక్క. ఎందుకంటే అక్కడ గుమ్మం పెట్టారు కదా. సరే, మనం వ్యాపారం ఏ వ్యాపారం ప్రారంభించినా నివారణ అవ్వాలి. ఈ గోష్మాండంతో గుమ్మం ముందు ఎప్పుడైతే దిష్టి తీస్తామో ఆ దిష్టిలో ఏమన్నా ఉంటే కొంతవరకు తొలగిపోతాయి. అడ్డు పెట్టేలా ఇచ్చేయండి, పట్టుకోండి నెమ్మదిగా. ఓం సమ్రాజ్ 3 సార్లు తిప్పండి. ఓం సమ్రాజ అలా పై కుడి పక్కల అలా తిప్పండి. సమ్రాజంచ విరాజంచ అభిషేర్య జాతం మీద పడుతుంది కదా, ఎంత హైట్ అయితే అంత హైట్ తిప్పండి. మరి అయితే జాతం సమ్రాజంచ విరాజంచ అభిషేర్య చనో గృహే లక్ష్మీరాష్ట్రత్రయాముఖే మాసకం సుజామసి సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యత శ్రీరస్తు నిత్య సన్మంగళ. 3 సార్లు పట్టి సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్వామ్యహం దేవ గృహచ్యాం విష్ణువల్లభే. ఓం ఆప్యాయ సుతమేతుదే విస్ఫట సోమపుష్ట్యం బబాజ ససంగతే. ఇప్పుడు పైకెట్టి గోవింద గోవింద అంటే ఆ కారణంలో కొట్టండి, గట్టి కొట్టండి. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ గోవింద. యథావిధి ఆప్యాయుతే చలండి. గోవింద మొత్తం లోపల పడిపోడు. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ. చేసేటువంటి కార్యానికి నిర్విఘ్నంగా జరిగేలా పడదు. 3 టైం లోపలికి వెళ్ళాలి. ఓం నారికేళంగా యమునాసముద్రం దుర్గోదికం గృహాణే శాసనం పురీరా విద్యాభ్యాసే విశ్వత సోమృత్యం బాబాజ సరంగదే శుక్రమసి జ్యోతిరసి తేజోసి సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాఠ శభూమి విశ్వతో వృత. అవతారం తీసుకోండి, చేతులు 2 చేతులు పెట్టుకోండి, కొంచెం పైకి రండి, చక్కగా లోపలికి వేసేయండి. గోవింద 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 గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. పిల్లాడెవరు? మనవాడేనా? మా అబ్బాయా? వీళ్ళ అబ్బాయా? దాన్ని కూడా సార్ కొంచెం నవదాన్ని మీరు కూడా తీసుకుని చల్లేయండి. గోవింద గోవింద. ఓం యోరారుణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతియే దైవీ స్వస్తిన శ్రమః యతస్పదే పురుష సహస్రాక్ష సహస్రబాధు శభూమిం విశ్వతో వృత్వ అత్యదిష్ట దశ్యాంగులం పురుష ఏ వేదకం సర్వం యద్భూతం యచ్చపద్యం కృతామతత్వశేషాణః యదన్నే నాతిరోహతి ఏతావానస్య. గోవింద గోవింద. చిన్నడా బాబాజ సంగతే శుక్రమసి జ్యోతిరసి తేజోసి. కొంచెం నవదాన్ని చేసి కొద్దిగా ఇక్కడి నుంచో జల్లి లోపలికి వెళ్ళి పైకి జల్లి. గోవింద గోవింద. శుక్రమసి జ్యోతిరసి తేజోసి సహస్రాక్ష సహస్రపాత్ శభూమిం విశ్వతో వృత్వ అత్యదిష్ట దశ్యాంగులం. కొంచెం నవధాన్యాలు తీసుకోండి. అత్యదిష్ట దశ్యాంగులం పురుష ఏ ఇక్కడి నుంచి సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓమాప్యాయుతే విశ్వత సమృత్యం బబాజ ససంగతే శుక్రమసి జ్యోతిరసి తేజోసి. ఓం దేవీం రాజమన్యంత దేవాస్మాం విశ్వరూపాః పశువో వదంతి శ్రాణో మంద్రే జమోద్యం దహానాం. అమ్మ జల్లేండి, పైకి వెళ్ళి. గోవింద గోవింద. ఇంకా మన వాళ్ళు సార్ మీ ఫ్యామిలీస్తో కూడా ఇచ్చేస్తా. ఇంకెవరన్నా మన వాళ్ళు పెద్దవాళ్ళు పట్టండి కదా, ఒక్కళ్ళు మార్చి కొట్టేయండి కొట్టండి. 1 by 1 రండి.
విశ్వత సౌముత్యం సంగతే శుక్ర గోవింద గోవింద నూతన గృహపై గోవింద గోవింద భద్రగా ధన సమయే సూర్యాదీనాం లవానాం గ్రహాణం అత్యంతానుకూలితాపసిద్ధస్తు ఓం సత్యం యోరారుణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞమదీయం దైవీ స్వచ్ఛన మహాశిర్మాణి జభ్యం గోవింద గోవింద వేదకం సర్వం యద్భూతం యచ్చవ్యం కృతాముదత్వశేషాణః జడన్నేనాదిరోహతి ఏతావానస్య మహిమ అగోధ్యాయ గోషుభుష గోవింద గోవింద సర్వే దేవేక్షణ వేదాన్ ఓం తదా కాసిన నవధాన్యాలు కొద్దిగా నవధాన్యాలు కూడా చదువుతూ ఉండాలి కొట్టిన వాళ్ళందరూ కొంచెం నవధాన్యాలు పుణ్యాహం దేవ సంతో సౌమన సమస్తో గోవింద గోవింద సూర్యబాణాం గ్రహాణం అత్యంత అనుకూల్యతాపల సిద్ధిరస్తు ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరస శ్రేయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం గోవింద తామమావహ జాతవేదో లక్ష్మీమనవగామిని యస్యాం హిరణ్యం వందే యం గామశ్యం పురుషానహం అశ్వ పూర్వం దమజ్యాం కాసిన నవధాన్యాలు చల్లారా కిరణ్ గారు గోవింద గోవింద ఓం నారికేలోదకం గంగా యమునాది సమన్వితం శుద్ధోదకం గృహాణేశ స్నానం పుర్యదావిదే నూతన గృహప్రవేశముత్సమ్య సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత 7:34 2 నిమిషం నేను ఉంది కాబట్టి ముందు కొడితే వాళ్ళకు కూడా తృప్తిగా ఉంటుంది ముహూర్త టైంలో కొట్టిస్తున్నాను అంతే గోవింద గోవింద ఓం తస్యం యోరారుణీమహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపదీయ దైవీ స్వస్తిర్మానుషేభ్యం ఓద్వం జగాత్ సంచతస్పదే గోవింద గోవింద సంచతస్పదే ఓం సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాద్ శభుం విశ్వతో అత్యధిష్ట దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చవ్యం కృతాముదత్వశేషాణః జగన్నే నాతిరోహతి ఏతావానస్య మహిమ అగోధ్యాయ గోషుభుష ఇంక చాలు మీరు వచ్చేయండి భద్రం గారు ఇంకాసేపు ఉండమనండి దేన దేన ఆయుజంత లోకేచో భయాతధ నూతన గృహప్రవేశముత్సమే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూలవర్తిస్తులు ఇక్కడ కుడికాలు పెట్టాలి అక్కడ పదండి గోవింద 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 వెళ్ళి ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి గోవింద గోవింద నూతన గృహప్రవేశముత్సమే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యతాపల సిద్ధ ఆఫీస్ దగ్గరికి శాసనానసనే అవి తస్మాత్ విరజాయత విరాజో అధీ పురుషః సజాతో అచరిత్యత పశ్చాత్ భూమి విదో పురుషః తేన అభిజాత దేవ ఇంజమతమత వసంతో కాసిన నవధాన్యాలు కూడా చల్లేయండి దేవ ఇంజమతమత వసంతో శాంతి రాజ్యం గోవింద గోవింద గృహప్రవేశం సూర్యాది ఆ పల్లె నాకు ఇచ్చేయండి పల్లె గృహప్రవేశం రండి చూపిన కక్కడిగా నిర్గమాయిరస్తు శివ ఆపస్సంతో సౌమనస్యమస్తు అచ్చకిందానిద్దాస్తు మరి జలమటల్లో కూర్చోండి హాయి మీరు ఎలా మాడుకున్నారు రావుతోటి కూర్చోబెట్టిన మీరు అక్కలాగా
సరే వచ్చి అయిపోయిందా? దేవుడి పూజ ఇక్కడ అంటే ఒకటి ఇక్కడ పెట్టుకుంటాను నేను, ఒకటి అక్కడ పెట్టుకుందాం. ఇదనమాట, ఇది మొత్తం మనం అక్కడే శంకుస్థాపన చేసింది అక్కడే. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో. కూర్చోండి. ఏతత్ ముహూర్తకాలే సూర్య, కూర్చోండి. సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత ఫలసిద్ధిరస్తు. వీరికంటే పెద్దవారు వచ్చి అక్షంతలు వేయండి. అంతే, ముందు ఈయనకి సరిపోతుంది. తొక్కేకండి, మండపాలు తొక్కకుండా ఆవిడికి వేయండి. శతమానం భవతి శతాయు పురుషస్వేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రేతిష్టతి ధాన్యం ధనం శత సంవత్సరం దీర్ఘమాయు. యాత్ ఫలవీర్యావలా పుష్పాయాచ వర్ధరు కదండి. యాత్ ఫలవీర్యావలా పుష్పాయాచ పుష్పణీ బృహస్పతిస్థానో చంద్రమాసః పుత్ర పౌత్ర పవిత్రం యస్మాత్ తస్మాత్ శివం మేష్యాత్ అతస్యాంతిం ప్రయచ్చ మే రాహిమాం నరకాద్ ఘోర దివ్య జ్యోతినమోసుదే దీపరాజాయ. కిందకి పెట్టండి, అక్కడ కూడా పైకి పెడితే ఆగిపోతుంది. కిందకి పెడితే గమ్ములు వెళ్తుంది. లేచండి, పొడిలో వేసి. అయం ముహూర్త శుభముహూర్తమస్తో దీపరాజ్యాయ విద్మహే శప్రకా. ఇప్పుడు అక్కడ లేచి నీ వీలు బట్టి ఈ రెండు ఆ రెండు కూడా దీపరాజ్యాయ విద్మహే శప్రకాశాయ జ్యోతి ప్రచోదయాత్. బుద్ధి వెలిగించండి. బుద్ధి అందుకని ఆయన మేము వెలిగించాను అనమాట. ఆయన వెలిగిస్తే మీరు వెలిగించిన లెక్క. మీరు చేసిందంతా మాకే వస్తుంది, ఏం పర్వాలేదు. దీపరాజ్యాయ విద్మహే తన్నో జ్యోతి ప్రచోదయాత్. సాజ్యం త్రిభక్తి సంయుక్తం వనినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివ్రావహ భక్త దీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే రాహిమాం నరకాద్ ఘోర దివ్య జ్యోతి నమోస్తుతే సాక్షాత్ దీపం దర్శయామి. ఇదిగోండి, రెండు అక్షంతలు వేసేయండి. పసుపు కుంకుమ అందులో ఉన్నాయి, ఇప్పుడు పెట్టాలి. దీపం వెలిగించాక పెట్టాలి. కూర్చోండి సార్ మీరు. ఓం నారాయణాయ స్వహ, ఓం మాధవాయ స్వహ. మళ్ళీ చేయగడిగేయండి. గోవిందాయ నమః. ఇప్పుడు మొత్తం ఆవిడికి 5 సార్లు పోయండి. మా ముందు మీరు చేసుకోండి. చేయగడిగేయండి. అస్తోపక్షాల్యామి. విడివిడిగా 3 సార్లు తీసుకోండి. ఆచమ్య నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. అలాగే మీ పాపగారు కూడా పోయింది. అవి కూడా కూర్చున్నారుగా పీటల మీద. పోయిందమ్మా. అమలు ముందు చాల్యామి. విడివిడిగా 3 సార్లు తీసుకోండి. ఆచమ్య ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః. పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ విద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అదోక్షజానాథ్ సింహ అచ్యుతజనాథ్ రూపేంద్ర హరియ శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ కమలనాథాయ నమః. పట్టుకోండి సార్. కళ్ళకద్దుకుని ఒక్కో గింజ వినాయకుడి దగ్గర వేస్తూ ఉండండి. ఓం ఎస్సి ఓ నామరూపాభ్యాం యాదేవి సర్వమంగళాః త్రయో సంస్కరణాత్తం సాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం. శ్రీనారాయణ నమోస్తుతే. కళ్ళకద్దుకుని అడబెట్టండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్య నమః, ఉమామహేశ్వరాభ్య నమః, వాణీ హిరణ్యగర్భాభ్య నమః, సర్వేభ్యో మహాజనేభ్య బ్రాహ్మణేభ్య నమః. అయం ముహూర్త శుభముహూర్తమస్తు. ఏతత్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్యత ప్రసిద్ధిరస్తు. పట్టుకోండి, వాసన చూడండి మీరు మాత్రమే. ఉత్తిష్టంతో బోధ విజాజ ఏతే భూమిపారక అయితే శ్యామ విరోధైన బ్రహ్మ కర్మ సమారభే. మీ ఆడవారి ఎడంజేతి పక్కన వేసేయండి. ముక్కు పట్టుకోండి అమ్మా. ఓం భూహు ఓం భువః ఓం శవః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమా పూజేన సముదం బ్రహ్మాది బ్రహ్మ వీర వెంకట సత్య హనుమంతరావు నామదేశ్య పరిపాల గోత్రోద్భవతి. అమ్మగారు నాగమణి. నాగమణి నామదేవత ఆయుష్యాభుజ్యదం. లక్ష్మీ నామదేవత ఆయుష్యాభుజ్యదం. మనస్సంకల్ప అనుగ్రహ రాశిద్దాం. చిరుకునోళ్ళ గోత్రోద్భవస్య. పట్టుకోండి మా, మీరు పట్టుకోండి. సరే, హ్యాపీగా కూర్చోవచ్చు మీరు. ఎందుకంటే ఇది 1/2 గంట పూజ కాదు, 2.5 గంటలు పడుతుంది. ఎంతసేపు నుంచి ఉంటారు అలా ఇష్టం. కూర్చోండి హాయిగా, ఇష్టం కూడా కూర్చోండి. దండం పెట్టుకుని చెప్పుకోండి. అస్మాకం అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృచ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ ఇష్టకామ్యార్థ శిత్యరీత్య గోచారరీత్య నక్షత్రరీత్య పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష శిత్యర్థం నూతన భవన గృహప్రవేశ శుభముహూర్త సమయే పంచపాలక అష్టదిక్పాలక ఆదిత్యాది నవగ్రహ దేవత సహిత వాస్తుపురుష దేవత
సహిత రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవత సహిత అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్ గంగే చేముడే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలైస్మిన్ సందురు ఆయాంతు పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష ఆ నీళ్లు పూజా ద్రవ్యాల మధ్య అటు ఇటు అటు జలామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి పళ్ళెం పట్టుకుని దండం పెట్టుకోండి నవరత్న కైస సింహాసనం సమర్పయామి లేపకండి పట్టుకోండి ఆయనకి అందరిలోకి ఒక తీసుకోండి ఎడం చేతులు పెట్టుకుని 3 సార్లు నీళ్లు స్వామికి చూపించి పల్లెని వదిలేయండి పాదయోహ భాగ్యం సమర్పయామి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి శుద్ధోదక స్నానం సమర్పయామి 3 సార్లు అయిపోయిన తర్వాత ఈ పట్టు నీళ్లు ఆయన జల్లుతూ ఉండండి ఓం ఆపోయిష్టామయోపవస్థానం మహేరణాయ చక్షసే యాపస్యతనమాతర వస్తే రమారస్మారంగబాబో శ్రీ మహాగణపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి తృతీయాయ నమః చతుర్థాయ నమః పంచమ్యాయ నమః ఇప్పుడు ఉత్తరాభోసనం పోయండి మధ్య ఆయన చూపించి కింద ఇందులో వదిలేండి మధ్య పాణి సమర్పయామి హస్తోపక్షాళ్యామి పాదోపక్షాళ్యామి శుద్ధ పూరై నాగవల్లీదలైదం ముక్త చూర్ణేన సమాయుక్తం తాంబూలం విధాన్ శ్రీ మహాగణపతి నమః తాంబూలం సమర్పయామి ఇదిగోండి ఇది వెలిగించేసేయండి సన్మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య సన్మంగళాని భవంతు శ్రీ మహాగణపతి నమః ఇది ఆనందకర్పూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి నీరాజనంతర పుష్పార్ఘ్యం సమర్పయామి జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై బోలో గణేష్ మహారాజ్ కి జై యోరారుణి మహే ఘాతం యజ్ఞాయ ఘాతం యజ్ఞపతియే దైవీ స్వస్తిన సమహ స్వస్తిర్మానుషేభ్యాం ఓద్వం జగాతి దేశీయం చెన్నో అస్యపదే శంచరస్పదే శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవతాయ నమః అఖండ దీపారాధనం సమర్పయామి ఓం ధన్యవర్ణాధరణి శివనరశ్రియా చంద్రాం హిరణ్మయీ లక్ష్మీం జాతవేదో మమావహ మమావహ జాతవేదో లక్ష్మీం నమగామిని యస్యాం హిరణ్యం వందేయం రామేశం కృష్ణానహం అశ్వపూర్వాం పద్యాం అస్తినాథ ప్రబోధిని శ్రీయం దేవీ మపప్పయ గోవింద 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 మీరు పసుపు కుంకుమ పూజ చేసుకోండి ఇక్కడ దీని చలిమిడి వడపప్పు పానకం పెట్టేసుకోండి వడపప్పు పానకం కూడా పెట్టేసుకోండి చాలా పెట్టేయండి పైన పెట్టేయండి దాని మీద నీళ్ళు చల్లేయండి సార్ ఈ నీళ్ళు ఎడం చేతిలో పెట్టుకుని నీళ్ళు చల్లేయండి ఓం బోర్భో శుహాతత్ సోదరి నైవేద్యాల మీద ఓం బోర్భో శుహాతత్ సోదరి ఇంబర్గో దేవశ్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ప్రసాదాలు చుట్టూ మొత్తం తిప్పండి ఇలాగా స్వచ్ఛమస్తు అమృతవస్మసి శ్రీ అలివేలుమంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవత బ్రహ్మ నారికేల కదలీఫల ముద్దసోప పానక నివేదనం సమర్పణాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం బుధానాయ స్వాహ ఓం శమానాయ స్వాహ 2 చుక్కల నీళ్ళ ఆకులు చివర వదిలిపెట్టండి మధ్య మధ్య పానీయం సమర్పయామి అశ్వక్షాళ్యామి పాదవక్షాళ్యం ఈ తాంబూలం ఇలా చేపెట్టుకోండి పుగి బలస్కర్ పోరే నాగవల్లి దళితం చూర్ణేన సమాయకం తాంబూలం విధాన్ శ్రీ అలివేలుమంగ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవత బ్రహ్మ నెట్టండి దండం పెట్టుకుని నేను పొయ్యి దగ్గరికి వెళ్తాను ధియో యోన ప్రచోదయాత్ ఆచమనం చేయండి ఈ 3 సార్లు తాగండి ఆచమ్య ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః గోవింద విష్ణు మత్సూదన త్రివిక్రమ వామన శ్రీధర శ్రీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్నాయ రుద్ధ పురుషోత్తమ క్షజానారసింహ అచ్యుత జనార్దూపేంద్ర హరి శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరమనాథాయ నమః 2 అక్షరాలు తీసుకుని వాసన చూడండి ఉత్తిష్టంతో గోప విజయాజాయతే బొంబార్కాయ దేశమ వేదన బ్రహ్మ కర్మ సమారభే ఇక్కడ వేసుకోండి పక్కన వేసుకోండి ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ ఓం పూజయంత్రం బ్రహ్మాది బ్రహ్మపూర్వశ్వ నమస్కారం చేసుకోండి చెప్పుకోండి పూర్వ సంకల్ప ప్రాకార విధానేన మమ నూతన భవన యాంచ కరిష్యే మధ్య వెళ్తే నీళ్ళు ముట్టుకోండి ఈ రాగి నీళ్ళు అక్షంతలు తీసుకుని అలా ఫోన్ చేసి అక్షంతలు పూజ చేయండి ధ్యాయామి ధ్యానం సమర్పయామి అక్కడక్కడ వినాయకుడికి ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్న గైత వేసేయండి సింహ పాదయోహ వాద్యం సమర్పయామి హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి స్నాపయామి అపోయిష్టామయోస్థాన ఊజ్జేదాతన మహేరణాయ చక్షసే యోపస్థితన మాత్ర హుస్తన మాత్ర తస్మా రంగమా శుద్ధోదక స్నానం సమర్పయామి మళ్ళీ 2 అక్షరాలు కాబట్టి 2 కొబ్బరికాయలు తెచ్చుకోండి పొయ్యి దగ్గర కొడతానికి పట్టుకోండి అలా వేయకండి అప్పుడే పట్టుకోండి ఓం అభివస్త్రం సమర్పయామి మళ్ళీ తీసుకోండి యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రియాపతేర్యత్సరం సాధు ఆయుష్మగ్రం యజ్ఞోపేతం చేశాను వేసేయండి యజ్ఞోపేతార్థం అలా వేసేయండి అక్షతాన్ని సమర్పయామి కొంచెం గంధం చల్లండి గంధ ద్వారం పెట్టేయండి
ఓం శుమకాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజకర్ణికాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజ్యాయ నమః ఓం ధూమకేతువే నమః ఓం గణాధిపాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః. షోడశనామిది పుష్ప పూజాం సమర్పయామి. కొంచెం పసుపు కుంకుమ వేయండి. మీ 3000కి ఎంత వస్తే అంత ఎక్కువ తీసుకుని వేసేయండి. అన్నపూర్ణాదేవతాయ నమః హరిద్ర కుంకుమ అక్షత పుష్ప పూజాం సమర్పయామి. ఇక్కడి నుంచి అక్కడ వెలుగుతున్న దీపాలకు దండం పెట్టుకోండి. దీపరాజ్యాయ విద్మహే. ఇక్కడి నుంచి ఆ దీపాలకు దండం పెట్టుకోండి. దీపరాజ్యాయ విద్మహే ప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్. దీప కొబ్బరికాయ కొట్టండి. బుచ్చికి తీయక ఎవరెక్కడ చెప్తారు మీరు? అమ్మ ఏమండి ఇల్లు పొయ్యి మీద పడకుండా చుట్టూ తిప్పండి. వెరీ గుడ్, సూపర్. ఒక చుక్క పడ్డ పర్లే, మీరు ఏ కంగారు పడక్కల. ఓం నారికేలోదకం గంగా యమునా సమృతం. ఈ పొయ్యి ముందు పెట్టేయండి. నారికేలోదకం గంగా యమునా సమృతం శుద్ధోదకం గృహాణేశ. ఇంకొకరు కొట్టండి. అలా పొయ్యి ముందు పెట్టేయండి. మరి రండి, ఇద్దరు రండి. ఇక్కడ కొబ్బరి చెప్పల మీద అట్టిబండు మీద శ్రీ మహాగణపతి నమః కదలివర నివేద్యామి. అన్నపూర్ణ దేవతాభ్య నారికేల నివేద్యామి. 5 సార్లు చూపించండి. అలాగే ఈ పొయ్యికి అమ్మవారికి చూపించండి. ప్రథమాయ నమః, ద్వితీయ నమః, తృతీయ నమః, చతుర్థ నమః, పంచమ నమః. మధ్య 2 చుక్కల నీళ్ళు కింద ఆకులు వదిలిపెట్టేయండి. మధ్య పాణి ప్రక్షాళ్యం పాదవృక్షాళ్యం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ తాంబూలం తీసుకోండి. ఇంత పొయ్యి ఫలసక కూరే నాగవల్లి దళిత ముక్త చూర్ణ సమాయత్తం తాంబూలం చక్కగా స్వామికి చూపించి ఓ పక్కన పెట్టేయండి. ఎక్కడ పెట్టిన పర్వాలేదు. తాంబూలం సమర్పయామి. కర్పూరం వేసుకుని వెలిగించండి. అందులో కర్పూరం ముందు వెలిగించండి. మీరు తాంబూలం తెప్పించుకోండి. ఓం సమ్రాజంచ పట్టుకోండి. అందరూ చేయండి. ఒక్కొక్క చేసి ఇక్కడ 2 పొయ్యిలకి మొత్తం దేవుడితో మొత్తం తిప్పండి. ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరేభ్యః సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రూపేభ్యః. 3 సార్లు అయిన తర్వాత ఎడం చేతితో పట్టుకోండి. చక్కగా స్వామికి చూపించేయండి. శ్రీ మహాగణపతి నమః అష్టలక్ష్మి స్వరూపిణి మధ్య అన్నపూర్ణ దేవత నమః నిరాజన సమర్పయామి. చుక్క నీళ్ళు వదిలిపెట్టారా? నీరాజనందరం పుష్పాణిలు కదండి. పుష్పార్ఘ్యం సమర్పయామి. పట్టుకుని పైకి లేపండి. మీరు కొంచెం జరగండి. అప్పుడే కదా జరగండి. ఇలా తిరగండి అందరూ. అది జరగండి, కొంచెం జరగండి అలాగా. ఇప్పుడు ఇక్కడ పెద్దవారు మీరే కదా, అదేంటి కళ్ళకద్దండి. ఓం సర్వకార్యద. 2 చేతులు మీరు ఎలా అద్దుకుంటారో అలాగే అద్దండి. సర్వకార్యద యజమానిస్తే సర్వకార్యద దిగ్విజయ వ్యాపార నూతన గృహప్రవేశ శుభముహూర్త కాలే సర్వకార్య మహాలక్ష్మీ దేవతా స్వరూపిణి అష్టలక్ష్మి మధ్య అన్నపూర్ణ దేవతాయ నమః. మీరు కూడా ఇవ్వాలి. మీరు అందరూ 5 ఇవ్వాల్సింది. అన్నపూర్ణ దేవతా స్వరూపిణి యజమానస్య సర్వకార్య వెల్ఫేర్ అనుగ్రహరాక్షితం సర్వకార్య అనుగ్రహరాక్షితస్సు. ఇప్పుడు లైక్ చేసేయండి. మీలో పెద్దవారు ఎవరు? వీళ్ళకంటే పెద్దవాళ్ళు ఎవరు లేరుగా? ఎవరు లేరా? కొంచెం అటు మీరు రండి. ఇలా వచ్చేయండి. ఇది దక్షిణం కాదు, అది శతమానం భవతి శత. వేసేయండి. మరి వేసేయండి. ఏంటి అక్షంతలు బస్త కల్పించమంటారా ఏంటి? 2 గింజలు వేయాలి అక్షంతలు అంటే. 2 గింజలు వేయండి. అది మళ్ళీ దక్షిణం తిరుగుతుంది. ఇప్పుడు అక్షంతలు తీసుకోండి. వాళ్ళందరూ చిన్న వాళ్ళందరూ వేసేయండి. అది మీరు తీసుకుని వీళ్ళందరికీ వేయడమే. ఓం సర్వే సర్వత్రేణాసనాని శుక ఆసనాని సర్వే ప్రాప్నువంతః ప్రాప్నువామ. సార్ మాస్టర్ రండి, కూర్చోండి. మీ వెనకాల స్టూల్ తెచ్చి ఆ స్టూల్ ఇచ్చే. ఓం నమో స్తనంతాయ శాస్త్రమూర్తి శాస్త్రలో వేసేయండి. ముందు ఇది, తర్వాత ఇది, తర్వాత ఇది.
అభివస్త్ర అనివస్నాన్యర్పూజామన అభిచంద్రభత్తవేణోహరిణ్యగతియం కుంకుమ ఇది గంధం అలా జల్లేయండి. గంధద్వారం దురదర్శ్యం పుష్పణీః భద్రాచ్యుపుండరీకాని సముద్రస్య గృహాయ పుష్పాణి పాంతు దండం పెట్టుకోండి. శామ్యంతో ఘోరాణి శామ్యంతో పాపాని శామ్యంతో ఏతయః శుభాని ముత నిండిపోయిన పర్ల పోసేయండి. ముతాముతత్వశేషానః యదన్నే నాతిరోహతి ఏత నిండిపోయిన పర్ల పోయింది అక్కడే. ఏతా బాణహిమ అతోధ్యాయాగు శుపురుషః పాదోస్యా విశ్వాభూతాని త్రిపాదస్యం మృతం దివి త్రిపాదోద్భవదేత్ పురుషపాదో స్వేహ భవాత్ పునః కర్మణి మహాజనః ఊర్ధ్వాయామాద్యంత చెప్పండి. లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది నవగ్రహ స్వరూపేభ్యః స్వస్తి పుణ్యాః వాచన మంత్రజప మనసోచ్చాహ పరిమితి నిరణ్యం తుభ్యమహం సంప్రతతే నమమ. అమ్మ 3 చెంచాలు నీళ్ళు పోయండి. పోసాక పుణ్యవచనం తాంబూలం నాకు చేతిలో ఆయన చేతిలో పోయండి, వదిలేసేయండి అంతే. మెచ్చి పెట్టండి, అలా అనిపించండి. ఓం ఆచచేకం శుభం శుభగం శుభం శుభగం శుచి చాలు తీసేయండి. అత్యతిష్ట దశాంగుళం సాంగాం సాయుధాం సావాహనం ప్రతిజ్ఞపత్రప్రవాసముదం ప్రాక్ దిగ్భాగే మహావిష్ణుమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం సర్వేషాం మహాజనానాం శ్రీ మహావిష్ణుస్వరూపాణాం బ్రాహ్మణానాం సర్వత్రైమాసనాని చాంగాం స్థానం బీర్వా. అలాగే పశ్చిమంలో వరుణదేవుడు వానదేవుడు పశ్చిమ దిశలో ఉంటాడండి. ఎప్పుడు కూడా ఎక్కడ ఏ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా కూడా పశ్చిమ దిశలోనే వానదేవుడు ఉంటాడు. ఇట్లో కూడా వేసేయండి. 1 2 3 4 5 6 7 8 వేసేయండి. అష్టదిక్పాలక దేవత నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి నవరత్నగైత సింహ సమర్పయామి. అరంజేతులు పెట్టుకోండి. తమలపాకుతో నీళ్లు చల్లండి. పాదయోహ భాజ్యం సమర్పయామి అస్తయోహ అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమయ్యం సమర్పయామి స్నపయామి అపోష్టామయ భువస్థానవోధ్యతదాతనామహేరణాచక్షేయోపస్థితమాధ భూసతీరణమాధ తస్మా రంగమాభో స్థానం సమర్పయామి. స్థానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అభివస్త్ర అనివస్నాన్యర్ పూజామన అభిచంద్రపత్తవేణు హిరణ్యగర్భాస్యనదనోదేవస్మ వేసేయండి. పట్టు వస్త్రం సమర్పయామి. యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతే ఏర్యత్సహజం ప్రస్థా ఆదు ఆయుష్మగ్నం ప్రతిమ శుభ్రం యజ్ఞోపవేతం బలం యజ్ఞోపేతార్థం అక్షతాన్ని సమర్పయామి. నేను గంధం ముంచి మీకు ఇస్తాను, ఒక్క దాంట్లో పెట్టేయండి. అమ్మగారు మీరు ఇవ్వండి, మీకు తృప్తిగా ఉంటుంది. ఆవిడ మళ్ళీ అందరి మధ్య చేయొద్దని అనుకుంటారు. ఆవిడ గంధద్వారం దురదర్శ్యాం నిత్యపుష్ట్యాం కర్షిణీం ఈశ్వరీగిం సర్వభూతానాం దా విహోపక్పాయ శ్రీం అంగరణార్థం దివ్యశ్రీ చంద్రం సమర్పయామి. ఆయనే తే పారాయణే దుర్వారోహ అంతపుష్ణీః అద్రాచ్ పుండరీకాని సముద్రస్య గృహాయనే పుష్పై పూజయామి అక్షత పూజయామి. అంటే బహుప్రదమైన సాంప్రదాయాలన్నీ మన హిందూ సాంప్రదాయాల్లో ఉన్నాయి. అలాగే రాహుకేతులు ఇద్దరు సర్పదేవతలు అనమాట. తెలిసి తెలియక మన పెద్దవాళ్ళు ఎవరైనా ఏదో సుబ్రహ్మణ్య ఈ సమయంలో వాళ్ళు పూజించుకుంటూ ఉంటే అటువంటి ఏమన్నా ఉంటే నివృత్తం అయిపోతాయి. అంటే వాళ్ళు అరే వీరి దాకా ఆ విషయం రాలేదు కదా, వీరు మనస్ఫూర్తిగా చేశారు కదా అని చెప్పి సన్నిధులు అవుతారట వాళ్ళు. అలాగే రాహుకేతులు సంతానం లేని వాళ్ళు కూడా వీళ్ళకి చేసుకుంటే చాలా మంచిదిగా. అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు అభిషేకం చేసుకుని ఆయనకి ఇష్టమైనటువంటి నివేదన పాలేటండి. అందరూ కొబ్బరికాయలు గుడ్లు పెడతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైనది పాలే, పాలను మించింది ఏది లేదు. అందరూ పాలే నైవేద్యం పెట్టారు ఆయనకి కూడా. అలా చేసుకుంటే చాలా మంచిది. ఎంత పూజ చేసుకున్నాం కాబట్టి మన మనసులో ఒక దేవత ఉంటుంది కదా, అమ్మవారు. అరే మా గ్రామ దేవతను కేకేయలేదే అనుకోవడం ఎందుకు, గ్రామ దేవతను కేకేసాం. అవును ఎప్పుడైతే కేకేసామో ఆవిడతో పాటుగా నాతో పాటుగా అక్కడ అఖండం వెలిగింది అంటే అందరినీ రమ్మని ఆహ్వానం అనమాట. ప్రత్యేకం ఏమి ఉండదు. ఆ మిగతా దేవతలు అనుకుంటాడు అదే అక్కడ మీరు రావడానికి చేసే పూజ ఇది ఒకటే కదా, అక్కడ అఖండం లేదు కదా అని భావిస్తాట. మనం అఖండం ఎప్పుడైతే వెలిగించామో వాళ్ళందరూ దేవుళ్ళకి దివ్యదృష్టి ఉంటుంది. వాళ్ళకి మనం ప్రత్యేకించి చెప్పాలా. వాళ్ళకందరికీ ప్రియం దేవీ మపక్మయే శర్మా దేవీ చుచితాన్ కాంసో ఓష్మితాం హిరణ్యప్రాకారామాజ్యాం జ్వలంతీం తృప్తాం మందే స్మితాం పద్మహస్తాం పద్మనాథ ప్రబోధనే శ్రీరమా సహితర్చనా స్వామి దేవతభ్య ప్రతిమాధారణం ఉద్బోధ గోవింద గోవింద గోవింద. గోవింద 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 గోవింద. కూర్చోండి, కూర్చోండి. తీసుకోండి.
ఓకే. ఆయన నవ్వుతున్నాడు ఇంకో అప్పుడు మధ్య స్టాప్లో పెట్టి ఎలా ఎలా పెట్టినప్పుడు తీ అంటే అంత తక్కువలో అయిపోవాలి. టిప్ చేసుకోకుండా పడుతుంది నాకు డౌట్ వచ్చింది. మొత్తం తిప్పు నాకు సరే. కలిసి వారి యొక్క గురువు గారిని నూతన భవన ప్రారంభ సమయం ముందు వ్రత సమయం ముందు వారి దగ్గర ఆశీర్వాదాలు కూర్చోబెట్టి వీడియోగ్రాఫర్
ఎത്ര వేసాను ఐదు పాట పాడతాం చక్కగా వినండి. సామర్థ్యం చేసుకుంటాను అయితే మరి సమ్రాజ్య చేసేయండి. రెండు చేతితో महाराजाय नमः। ओम तद्ब्रह्म ओम तद्वायु ओम तदात्मा ओम तत्सत्यम ओम तत्सर्वम ओम तत्रो नमः। अंतःशरतभूतेषु गुहायां रुद्रस्वं ब्रह्मस्वं प्रजापतिः त्वं तदाप आपो ज्योतिरसमृतं ब्रह्मपूर्वविश्वरो ईशानं सर्वविद्यानां ईश्वरः सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोधिपति ब्रह्म शिवो मे अस्तु तथा शिवो लक्ष्मी क्षीर समुद्रास्तर्यां त्रिरङ्गदामेश्वरीं दासी भूतसमस्तदेव वनितां लोकैकि दीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धो ब्रह्मेन्द्र गंगाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरस्यां वन्दे मुकुन्दप्रियां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायण नमोस्तुते। ఇప్పుడు పక్కకి రండి. యాని కాని మళ్ళీ మండపం స్వామి వచ్చేస్తున్నా. దేవుడు